నమస్తే మామాస్, వెల్కమ్ టు ది క్రేజీ క్రికెట్. ఈ వీడియోలో డైరెక్ట్ గా మ్యాటర్కి వెళ్ళిపోదాం. ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ రిటెన్షన్ లిస్ట్ ఎలా ఉంది, ప్లస్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు ట్రేడ్ చేసిన ప్లేయర్స్ ఎవరు, అండ్ వీళ్ళు ఇంకేమైనా చేంజెస్ చేయబోతున్నారా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఎండ్ లో జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇట్ కెన్ గివ్ మీ అ బూస్ట్. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే వీళ్ళు రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు అంటే, నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్. ఇతను ఒక బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ప్లస్ వీళ్ళకి ఒక 2 seasons నుంచి అనుకుంటా కెప్టెన్ గా ఉన్నాడు. సో ఇతనితోటి ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనేది స్లాట్ ఫిల్ అయిపోయింది ఆల్రెడీ. ఇంతకుముందు డెవాన్ కాన్వే ఉండే ఇతనితో ఓపెన్ చేయడానికి, కానీ ఇప్పుడు అతన్ని రిలీజ్ చేయడం ద్వారా ఒక ఓపెనింగ్ స్లాట్ అనేది మిగిలిపోయింది. అలానే మళ్ళీ ఇన్వెస్ట్ చేసి అతన్ని బై చేస్తారా, లేకపోతే తక్కువ ప్రైస్కి వస్తే వేరే వాళ్ళకి వదిలేస్తారా అనేది చూడాలి. నెక్స్ట్ ఆయుష్ మాత్రే. ఇతను ఒక 18 years ఆల్రౌండర్. ఇతను రైట్ హ్యాండ్ తోటి బ్యాట్ చేయగలరు, అట్ ద సేమ్ టైం రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. సో ఇతనితోటి ఒక ఆల్రౌండర్ స్లాట్ అనేది ఫిల్ అయిపోయింది ఇక్కడనే. నెక్స్ట్ డెవాల్డ్ బ్రేవిస్. ఇతను ఒక సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. ఇతను మెయిన్ గా ఒక ఆల్రౌండర్ అనుకోండి. సో ఇతను చేసే పని ఏంటి అంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ప్లస్ సేమ్ ఆయుష్ మైత్రి లెక్క లెగ్ బ్రేక్ బౌలర్. ప్రీవియస్లీ ఇతను చాలా నాక్స్ ఆడాడు, సేమ్ అలాంటి నాక్స్ కోసమే ఈసారి ఇతన్ని కూడా రీటైన్ చేసుకున్నారు సిఎస్కే. మరి చూడాలి ఈ సీజన్ కూడా అలానే పర్ఫామ్ చేస్తాడా లేదా అని. నెక్స్ట్ ప్లేయర్ నన్ అదర్ దాన్ మన తాలా MS ధోని. ఇతని గురించి వేరే పరిచయం అవసరం లేదనుకుంటా. అందరూ 30 age లోనే రిటైర్మెంట్ ఇచ్చేస్తా ఉంటారు. ప్లస్ 30 age వచ్చేసరికి వాళ్ళకి అంత ఫామ్ అనేది ఉండదు. కానీ ఇతను 40s లో కూడా ఇంత యాక్టివ్ గా ప్లస్ ఇంత ఫామ్ లో ఉన్నాడు అంటే అది ఒక మన MS ధోనికి సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ప్రీవియస్ గా రూమర్స్ ఏమొచ్చాయంటే MS ధోని ఇకపై IPL ఆడడు 2026 నుంచి అని చాలా పెద్ద పెద్ద రూమర్స్ వచ్చాయి. కానీ అతను ఏం చెప్పాడు అంటే, నేను ఈ సీజన్ IPL ప్లే చేస్తున్నా అని. మళ్ళీ దీనికి రిగార్డింగ్ గా అదే క్రిటిక్స్ ఉంటారు కదా కొంతమంది జెల్సీ పర్సన్స్. వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే 2026 తర్వాతకి ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారు, ఆయన అసలు ఆడడు అని. ఎవరికి తెలుసు అతను ఆడతాడో లేదో. సో చూడాలి. నేనైతే కోరుకునేది ఖచ్చితంగా అతను ఇంకా చాలా మ్యాచెస్ ఆడాలి, చాలా సీజన్స్ ఆడాలి అని కోరుకుంటున్నా. బట్ ఏమవుతుందో తెలియదు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్క MS ధోని ఫ్యాన్, CSK ఫ్యాన్ కోరుకునేది కూడా ఇదే, అతను రిటైర్మెంట్ ప్రకటించకూడదు అని. కానీ తప్పదు కదా, ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. సో చూడాలి. కానీ MS ధోని లాస్ట్ సీజన్ లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా అలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఊర్విల్ పటేల్, సంజు శాంసన్ గురించి మీకు చెప్పాలి. ఇంతకు ముందు మనం చూసే ఉంటాం న్యూస్ లో రవీంద్ర జడేజాని, శామ్ కరణ్ ని ఈ సంజు శాంసన్ కోసం ట్రేడ్ చేశారు అని. అంటే రాజస్థాన్ రాయల్స్ టీం ఏదైతే ఉందో అది CSK కి సంజు శాంసన్ ఇచ్చేసి CSK దగ్గర నుంచి రవీంద్ర జడేజాని, శామ్ కరణ్ ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట. ఇదొక ట్రేడ్ విండో లాంటిది. సో ఇక్కడ ఒక ప్లేయర్ కి 2 players అటు ఎక్స్చేంజ్ అయిపోయారు. దీంతో ఒక ఆల్రౌండర్, ఒక ఫాస్ట్ బౌలర్ రాజస్థాన్ కి వెళ్ళిపోయారు, ఒక వికెట్ కీపర్, ఒక ఫినిషర్, ఒక బ్యాట్స్మెన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఈ CSK కి వచ్చాడు. మేబీ ధోని రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కాబట్టి సంజు శాంసన్ ని తీసుకొచ్చి ఫ్యూచర్ లో ఏమైనా కెప్టెన్ గా ప్రకటిస్తారేమో అని కొంతమంది రూమర్స్. ఇది నా మాట కాదు, కొంతమంది రూమర్స్. కానీ ఏమవుతుందో చూడాలి. మేబీ వచ్చే సీజన్ లేదా ఆ వచ్చే సీజన్ కి ఈ సంజు శాంసన్ ని కెప్టెన్ గా ప్రకటించే అవకాశం లేకపోలేదు. అలా ప్రకటించినా కానీ మనం ఆశ్చర్యపోనవసరం కూడా లేదు. నెక్స్ట్ శివం దుబే. ఇతని గురించి చెప్పాలి. లాస్ట్ మనం చూసామంటే సౌత్ ఆఫ్రికా కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఈ రెండింటితోటి ఇంటర్నేషనల్ పరంగా T20s ఆడినప్పుడు కొన్ని మ్యాచెస్ లో బౌలింగ్ చేశాడు, కొన్ని మ్యాచెస్ లో బ్యాటింగ్ చేశాడు. అఫ్ కోర్స్ కొన్ని వాటిలలో ఆఫ్ కలర్ గా ఉన్నాడు అనుకోండి, కాకపోతే తన ఇంపార్టెంట్ రోల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా తోటి పర్టికులర్ గా తీసుకున్నప్పుడు సెకండ్ T20లోనో థర్డ్ T20లోనో ఒక 2 wickets తీసుకొని మన టీమిండియాకి చాలా హెల్ప్ చేశాడు. సో ఇతను కూడా ఒక విధంగా ఫామ్ లో ఉన్నాడనే చెప్పుకోవాలి. నెక్స్ట్ జేమీ ఓవర్టన్. ఇతను రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇతనితోటి ఒక ఫాస్ట్ బౌలర్ స్లాట్ కూడా ఫిల్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర 3-4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఒకటి జేమీ ఓవర్టన్ అయితే ఖలీల్ అహ్మద్, నేథన్ ఎల్లిస్, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే జేమీ ఓవర్టన్ లాస్ట్ సీజన్ లో కొన్ని కీ ఇన్నింగ్స్ ఆడాడు. సో అతని కోసమని మళ్ళీ ఆయన్ని రీటైన్ చేసుకున్నారు ఈ CSK. నెక్స్ట్ రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్ పర్టికులర్ గా స్పిన్నర్ స్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్అప్ చేయడానికి ఈ నూర్ అహ్మద్ ని మళ్ళీ రీటైన్ చేసుకుంది CSK. సో దట్ వీళ్ళకి ఒక స్పిన్నర్ స్లాట్ అనేది ఇక్కడనే ఫిల్ అయిపోయింది. అలానే ఇతను ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఒక విధంగా మంచి క్యామియోనే ప్లే చేయగలడు. ఒకవేళ
ఆ టీం మొత్తం ఫెయిల్ అయిపోతే చివర్లో. సో ఇతనికి ఆ ఎబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్. ఇంతకు ముందు SRH లో ఉండేటోడు ఇతను, కాకపోతే ఆ తర్వాత వేరే టీంకి వెళ్ళాడు. అక్కడ నుంచి ఖలీల్ అహ్మద్ ఈ CSKకి వచ్చాడు. లాస్ట్ సీజన్ కాకుండా ఆ లాస్ట్ సీజన్ అంటే 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక మంచి నాక్ అందించాడు. చాలా వికెట్లు కూడా తీసుకున్నాడు అనుకోండి. సో దాంతో CSK అతని పర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేసి వీళ్ళ టీంలోకి ఇండక్ట్ చేసుకున్నారు. సో అనుకున్న విధంగా అన్ని వికెట్లు ఏం తీసుకోలేదు, బట్ ఓకే, అతను కూడా ఒక మంచి క్యామియో ఆడగలడు, ఒక మంచి వికెట్స్ అనేవి తీసుకోగలడు. సో అతని కోసం సపరేట్ గా ఒక స్లాట్ ని ఫిల్ చేస్తూ ఒక ఫాస్ట్ బౌలర్ ని తీసుకున్నామనే విధంగా CSK ఈ రీటైన్ అనేది చేసుకుంది. నెక్స్ట్ అన్షుల్ కాంబోజ్. ఇతని గురించి పర్టికులర్ గా మాట్లాడాలి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా అంతగానో నేనేం చూడలేదు, కానీ డొమెస్టిక్ క్రికెట్ లో ఇతన్ని చూస్తున్నప్పుడు ఇంతకు ముందు ఇతని స్పీడ్ ఎంత ఉండేదో తెలుసా? 135 km/h ఉండేది. అంటే ఒక మీడియం పేసర్ ఎంత స్పీడ్ గా వేయాలో అంతే స్పీడ్ గా కరెక్ట్ డెఫినేషన్ లో వేసేటోడు. కానీ ఇప్పుడు అది 120కి వచ్చేసింది. అంటే 120 km/h వేగంతో ఇప్పుడు వేస్తున్నాడు. ఇతను ఒక అండర్ ఫామ్ లో ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. సో చూడాలి IPL స్టార్ట్ అయ్యేంత వరకు మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది. నెక్స్ట్ గుర్జన్ ప్రీత్ సింగ్ అండ్ నథన్ ఎల్లిస్ గురించి మాట్లాడాలి అంటే మనకు ఆస్ట్రేలియా తోటి రీసెంట్ గా జరిగిన T20లో చాలా వికెట్లు తీసుకున్నాడు. కీ ప్లేయర్స్ మన సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ వికెట్స్ తీసుకొని ఒక అద్భుతం అనేది సృష్టించాడని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇతను ఒక మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ 2026 మార్చి వరకు కొనసాగితే ఖచ్చితంగా CSKకి ఒక గట్టి సపోర్ట్ ఇస్తాడు ఫాస్ట్ బౌలర్ రూపంలో. నెక్స్ట్ శ్రేయస్ గోపాల్ అండ్ ముఖేష్ చౌదరి. వీళ్ళ ఇద్దరి గురించి అంతగానం ఫామ్ ఉందా లేదా అనేది రీసెంట్ గా ఎలాంటి న్యూస్ లేదు. సో చూడాలి. శ్రేయస్ గోపాల్ ఇంతకు ముందు మన SRH లో ఉండేటోడు, కాకపోతే లాస్ట్ సీజన్ లో అతన్ని తీసుకున్నారు ఈ CSK. సో ఈసారి ఏం చేస్తాడో చూడాలి. దీంతో వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరెవరు అంటే రాహుల్ త్రిపాఠి. ఇతను అంతగానం పర్ఫామ్ చేయలేకపోయాడు. ఇతను ఒక బిజీ ప్లేయర్, కానీ అతని నాక్ అనేది అంత మంచిగా లేదు. అందుకే ఇతన్ని రిలీజ్ చేసినట్టు ఒక రూమర్ అనేది ఉంది. వంశీ బేడి, ఆండ్రే సిద్ధార్థ్, డెవాన్ కాన్వే. అసలు డెవాన్ కాన్వే ఎందుకు రిలీజ్ చేశారు వీళ్ళు? నాకు అసలు ఇంత అర్థం కావట్లేదు. ఒకవేళ అతను ఏమన్నా ఎక్కువ ప్రైస్ పెట్టి వాళ్ళు CSK తీసుకున్నారా ఇంతకు ముందు సీజన్ లో అలా అని ఇప్పుడు డెవాన్ కాన్వే వదిలేస్తే మినీ ఆక్షన్ లో తక్కువ ప్రైస్ కి వస్తాడు, ఇప్పుడు ఏమైనా కొనుక్కుందామని ఆలోచిస్తుందా? లేకపోతే అతనికి ఏమైనా ఇంజురీస్ CSKకి తెలిసిన విధంగానే ఉన్నాయా? అంటే బయట టీం కి చెప్పరు కదా, ఆ విధంగా ఏమైనా డెవాన్ కాన్వేని వదిలేశారా అనే డౌట్స్ నాకు చాలా ఉన్నాయి. డెవాన్ కాన్వే అసలుకి రుతురాజ్ గైక్వాడ్ తోటి ఓపెన్ చేస్తే వాళ్ళు ఫినిష్ చేసినంత ఎండ్ వరకు ఎవరు ఫినిష్ చేయలేరు. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా వీళ్ళతోటి పోటీ పడలేదు. అంత ఓపెనర్స్ వీళ్ళకు ఉన్నప్పుడు ఆ డెవాన్ కాన్వే ఎందుకు వదిలేశారు నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్. వీళ్ళిద్దరూ RR కోసం వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ప్లేస్ లో సంజు శాంసన్ ఇటు ట్రేడ్ అయ్యాడు, వీళ్ళిద్దరు అటు ట్రేడ్ అయ్యారు. నెక్స్ట్ దీపక్ హుడా. ఈ లాస్ట్ సీజన్ కాకుండా 2024 కాకుండా 2023-2022లో దీపక్ హుడా ఒక మంచి నాక్స్ అయి ప్లే చేశాడు. అది చూసి వీళ్ళు 2024లో ఇతన్ని తీసుకున్నారు. అతను పర్ఫామ్ చేయకపోయేసరికి ఇతన్ని వదిలేశారు. ఈసారి చూడాలి దీపక్ హుడాని ఏ టీం తీసుకుంటుందో. నేను అనుకుంటున్నా అతను అన్సోల్డ్ గా వెళ్ళిపోతాడేమో అని, ఎందుకంటే లాస్ట్ 2 seasons అంతగానం పర్ఫామ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ విజయ్ శంకర్, మన 3D అన్న. ఈ 3D అన్న తిరిగిన టీంలు ఇంకెవ్వరు తిరగరు అనుకుంటా. ఒకసారి ఏమో SRH లో ఉంటాడు, ఒకసారి RCBలో ఉంటాడు, ఒకసారి ఏమో GTలో ఉంటాడు, ఒకసారి CSKలో ఉంటాడు. ఇప్పుడు ఏ టీం తీసుకుంటుందో అతన్ని చూడాలి. మరి ఇతని పర్ఫార్మెన్స్ ఏంటి అంటే జస్ట్ 30-20 ఈ రన్స్ మాత్రమే అతను క్యాపబుల్ గా ఉంటాడు. అంటే ఇన్ని రన్స్ చేయడానికి మాత్రమే క్యాపబుల్ గా ఉంటాడు. అంతకు మించి ఎక్కువ రన్స్ చేస్తాడేమో అనుకుంటే అది కష్టం, అతని వల్ల కాదు. ఏదో దేవుడు దయదలిచి ఇస్తే ఒక 50 runs 60 runs అంతే. ఇక అంతకు మించి అది ఎప్పుడు అది లక్ కలిసి వచ్చినప్పుడు వేరే టీం ఉంటదిగా, అంటే వీళ్ళకి ఎగనెస్ట్ గా ఆడే టీం, ఆ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ మంచిగా లేకపోయి వాళ్ళు రాంగ్ లెంత్ లో బాల్స్ వేస్తే తప్ప ఇతను 50 చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. 10, 20, 30 అంతకు మించి ఎక్కువ చేయడిన. అందుకే ఇతన్ని ఈ సీజన్ లో వదిలిపెట్టారు. చూడాలి మరి ఏ టీం ఇతన్ని మినీ ఆక్షన్ లో బై చేస్తుందో. నాకు తెలిసి దీపక్ హుడా, విజయ్ శంకర్ ఇద్దరు అన్సోల్డ్ గా వెళ్తారు అనే ఆలోచన అయితే ఉంది. తప్పుగా కాదు, బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతకి లాస్ట్ సీజన్ లో ఒక విధంగా టేబుల్ డౌన్ లో CSK లాస్ట్ సీజన్ లో నిలిచింది అంటే వీళ్ళిద్దరు మెయిన్ రీజన్.
రాహుల్ త్రిపాఠి కూడా వీళ్ళంతగానం ప్లే చేయకపోయేసరికి పాపం సిఎస్కే చాలా తక్కువకి ఎండ్ చేసింది లాస్ట్ సీజన్. తర్వాత షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి మంచి ప్లేయర్ అబ్బా, అసలు ఎందుకు వదిలిపెట్టారు ఇతన్ని నాకైతే ఇంకా అర్థం కావట్లే. అండ్ ఫైనల్ గా ఈ సీజన్ లో అంటే 2026 సీజన్ కి గాను ఎవరినైనా సర్ప్రైజ్ గా వదిలిపెట్టారు, రిలీజ్ చేశారు ఏ టీం అయినా అంటే అది కేవలం సిఎస్కేనే. వాళ్ళు వదిలిపెట్టింది డెవాన్ కాన్వేని, మతీషా పతిరానాని. వీళ్ళిద్దరిని అసలు ఎందుకు వదిలిపెట్టారో, వాళ్ళు తక్కువ ప్రైస్ కొనుక్కుందాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా అనేది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. కానీ ఈ రెండు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. మేబీ వీళ్ళు ఆప్షన్ కి వచ్చినప్పుడు తక్కువ ప్రైస్ కి వస్తే కొనుక్కుందామని ప్లాన్ చేస్తుంది అనుకుంటా ఈ సిఎస్కే. కొన్ని చేంజెస్ చేశాడు మతీషా పతిరానా, ఆర్మీని ఎక్స్టెన్షన్ చేయడం కానీ, తక్కువకి బెండ్ చేయడం కానీ, ఇలాంటి చేసినప్పుడు కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. సో వాటితోటి ఏమైనా ఇంజురీస్ వచ్చినాయా, లేకపోతే అండర్ పర్ఫామ్ చేసి ఏమన్నా వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయ్యాడా అనే విషయాన్ని మనం ఫ్యూచర్ లో తెలుసుకుంటాం, ఇప్పుడు తెలుసుకోం. సో చూడాలి ఈ మతీషా పతిరానాని, డెవాన్ కాన్వేని ఎవరు తీసుకుంటారు, లేదా సిఎస్కేనే మళ్ళీ వీళ్ళని మినీ ఆక్షన్ లో తక్కువ ప్రైస్ కి అనే విషయాన్ని గమనించాలి. సో మినీ ఆక్షన్ మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా అంటే ఒక్కొక్క ప్లేయర్ కి క్యామెరన్ గ్రీన్, లేకపోతే ఈ డెవాన్ కాన్వే, మతీషా పతిరానా, వెంకటేష్ అయ్యర్, వీళ్ళ కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా పోటీ ఇస్తారు. కాకపోతే మెయిన్ గా 4 టీమ్స్ ఉన్నాయి. ఏంటివి? ఒక కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి. ఈ 4 టీంల దగ్గర 20 crores కన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది. సో వీళ్ళు 10 crores పెట్టడానికి ఈ ప్లేయర్స్ కి, అంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా, క్యామెరన్ గ్రీన్ గానీ, లేకపోతే వెంకటేష్ అయ్యర్ గానీ, డెవాన్ కాన్వే గానీ, మతీషా పతిరానా గానీ, ఇంకో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కొనడానికి వీళ్ళు 10 crores పెట్టడానికి కూడా వెనకాడరు. సో ఈ మినీ ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. దీంతో వీళ్ళు 13 players ని రీటైన్ చేసుకున్నారు. 18 slots ఇంకా మిగిలి ఉన్నాయి. సో ఈ 18 slots లో 4 slots ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం 14 ఏమో ఇండియన్ ప్లేయర్స్ ని కొనే విధంగా, 4 ఏమో ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనే విధంగా వీళ్ళకి స్లాట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న పర్స్ ఎంత అయ్యా అంటే 43.4 crores. దీంతో డెవాన్ కాన్వే, మతీషా పతిరానా, ఆండ్రే రస్సెల్, క్యామెరూన్ గ్రీన్ వీళ్ళందరినీ కూడా తీసుకునే అంత మనీ వీళ్ళ దగ్గర ఉంది. కాకపోతే వీళ్ళకి గట్టిగా పోటీ ఇచ్చేది 2 టీంలు, ఒకటి కేకేఆర్, 2 ఎస్ఆర్హెచ్. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ పర్స్ ఉంది కదా. ఇది వీళ్ళ రిటెన్షన్ లిస్ట్ ప్లస్ రిలీజ్ లిస్ట్. చూద్దాం వీళ్ళ ప్లేయింగ్ 11, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒక ప్రిడిక్షన్ లాగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది. సో ఇది ఈ వీడియో అనాలిసిస్. ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నా. ఒకవేళ వీలైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, జస్ట్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాటిని చూసినప్పుడు. దాంతో నేను ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేస్తాను దీనికి రిగార్డింగ్ గా. థ్యాంక్ యూ.